సో ఇప్పుడు ఇది చూడొచ్చు. ఇదేంటి సార్? ఇది ఎలా సో డిజైన్? ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. సో ఇందులో కంప్లీట్లీ షెల్ఫ్స్ ఇచ్చాము, నో ఆర్గనైజర్స్. Okay. యాజ్ ఐ టోల్డ్ కస్టమైజేషన్. Right. క్లయింట్ కి డ్రావర్స్ కావాలంటే డ్రావర్స్, లాకర్స్ కావాలంటే లాకర్స్, అవును. ఏదన్నా జ్యువెలరీ ఆర్గనైజర్స్ కావాలంటే అవి, లాకర్ సేఫ్స్ కావాలన్నా, ఓన్లీ షెల్ఫ్స్ కావాలన్నా షెల్ఫ్స్ ఇస్తాం. సో హ్యాండిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పట్టుకొని చూస్తే నీట్ గా ఉంది. అండ్ ఇవి కూడా క్లోజ్ అయిపోతాయి కదా సార్? సాఫ్ట్ అయినా రైట్. చూడొచ్చు ఇక్కడ. డన్. సో ఎంత స్పీడ్ వేసినా సరే అవి నీట్గా వెళ్ళి క్లోజ్ అయి కూర్చుంటాయి. అండ్ వీటికి ఈసారి హ్యాండిల్స్ ఎందుకు ఇచ్చారు సార్? సో ఆ రూమ్ లో ఏదైతే ఉందో ఆ రూమ్ కొంచెం స్పేషియస్ గా కనిపించాలి అండ్ తక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం పుష్ టు ఓపెన్ ఇవ్వడం జరిగింది. ఇది కంపారిటివ్లీ చిన్న వార్డ్రోబ్ అండ్ సేమ్ టైం ఇక్కడ కొంచెం చేంజ్ చేద్దాం అన్నారు సార్. ఓకే. సో కిచెన్ అండ్ బెడ్రూమ్స్ అట్లా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం హ్యాండిల్స్ తీసుకున్నాం. సూపర్. సో అర్థమైపోయింది కదా గాయస్, నేనైతే మ్యాక్సిమం అన్నీ చూపించాను. సో ఇంకేమైనా ఉన్నాయా మనం చెప్పాల్సింది? ఒకవేళ అనూస్ ఇంజనీరింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే Yeah. ఎస్టిమేషన్స్ ఎలా ఉంటాయి, ఎస్టిమేషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి, అవన్నీ ఒకసారి చెప్పండి. సో బేసికల్లీ మీకు స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేశాక మీరు సైట్ విజిట్స్ షెడ్యూల్ చేస్తే మా టీం కానీ నేను కానీ విజిట్ ద సైట్ అండ్ అక్కడ మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా నేను ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటానో దాన్ని బట్టి ఐ గివ్ యూ ద కొటేషన్. ఓకే.